నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఎక్కడ విన్నా ఇప్పుడు జీఎస్టీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో ఇటు వినియోగదారుల్లోనూ అటు కొనుగోలుదారుల్లోనూ రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఏ వస్తువులపై ఎంతవరకు తగ్గింది అనేది ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇక జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో వినియోగదారుల్లో అయితే హర్షం వ్యక్తమవుతుందని చెప్పాలి. ఏలూరులో కస్టమర్ల రాకతో షోరూములు ఇప్పుడు కలకల్లాడుతున్నాయి. దసరా పండుగ గిఫ్ట్గా కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. టీవీలు, ఏసీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు కూడా పెరిగేశాయి. జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నుండి కొత్త జీఎస్టీ స్లాబ్ అమల్లోకి వస్తుంది. అటు ఓవైపు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, మరోవైపు జీఎస్టీ తగ్గింపుతో కూడా అటు కొనుగోలుదారులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు ఉత్సాహంగా ఈరోజు కొనుగోలు చేసేందుకు మార్కెట్లో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 375 రకాల ఉత్పత్తులకు సంబంధించి కూడా ఈరోజు రేట్లు అనేవి కూడా తగ్గుతున్నాయి. కేవలం రెండు స్లాబ్లు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. మరి వ్యాపారస్తులు ఇక్కడ మనతో ఉన్నారు. ఏలూరులో ప్రస్తుతం సోనో విజన్ షోరూంలో. చెప్పండి, ఈరోజు వస్తువులు దాదాపు 375 రకాల ఉత్పత్తులు తగ్గినాయి. మీ షోరూంలో ఏ రకాల ఉత్పత్తులపై ధరలు తగ్గినాయి? యాక్చువల్లీ ఈ రోజు నుంచి ఎల్ఈడి 43 ఇంచెస్ టీవీల పైన అబోవ్ 43 ఇంచెస్ టీవీస్ అండ్ ఏసీలు, ఏ కెపాసిటీ ఏసీలైనా ప్లస్ వచ్చేపాటికి డిష్ వాషర్స్, ఈ మూడిట్ల మీద 28% స్లాబ్ నుంచి 18% స్లాబ్కి తగ్గిపోయినాయండి. ఈరోజు ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఆల్రెడీ సేల్ కూడా అయినాయి. దీంతోపాటు మన సోనో విజన్లో వచ్చేవాడికి ప్రతి 10% అదనంగా డిస్కౌంట్ జిఎస్టీ తగ్గింపుతో పాటు మన స్టోర్ తరపున ప్రతి 2000 కొనుగోలుకి ఒక స్క్రాచ్ కార్డు ఇస్తున్నాం. కార్డులో 100 నుంచి 1 lakh రూపీస్ వరకు అమౌంట్ ఉంటుంది. ఇమీడియట్గా ఆ అమౌంట్ అనేది వెనక్కి ఇచ్చేస్తాం, లేదు తగ్గించి అమౌంట్ కస్టమర్ పే చేయొచ్చు. ఈరోజు ఏదైతే ఈ రోజు నుంచి కూడా జీఎస్టీ తగ్గిస్తామని చెప్పి మొన్న ప్రధాని మోదీ కానీ కేంద్రం కానీ ప్రకటించింది. అప్పటి నుంచి సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఈ రోజు నుంచి సేల్స్ ఎలా ఉన్నాయి? ఆ రోజు నుంచి సేల్ తగ్గింది. మేము కూడా అనౌన్స్మెంట్ స్టిక్కర్స్ అంటించి పెట్టాము. 22 నుంచి మనకి అమౌంట్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు పర్చేజ్ చేసుకోమని. అలాగే 10-15 రోజుల్లో ఉన్న ఎంక్వైరీ అంతా ఇప్పుడు కస్టమర్స్ వాకింగ్ ఉంది స్టోర్కి. మీరు లైవ్లో చూడొచ్చు. మన స్టోర్లో మంచి వాకింగ్స్ ఉన్నాయి, మంచి పర్సంటేజ్ సేల్ ఉంది. దసరా సెంటిమెంట్తో కొనే కస్టమర్స్ కూడా వస్తున్నారు. అంటే చాలా చోట్ల కూడా ఎంఆర్పి ధరలు ముందుగానే ఫిక్స్ అయిపోయి ఈ రేట్లు తగ్గిస్తారా లేదంటే గందరగోళం కస్టమర్లో ఉంది. దాన్ని ఎలా మార్చుతుంది? లేదండి, మనం అయితే కనుక పాత స్టాక్, మనం కొనేసిన స్టాక్ కూడా ఆ 10% అనేది తగ్గించే ఇస్తున్నామండి. కస్టమర్లు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గిపోతున్నాయి, మార్కెట్లో మంచి జోష్ ఉన్నట్టు ఉంది, ఎలా ఉంది పరిస్థితి? వాస్తవంగా ఇది ఎంతో కాలం నుంచి జీఎస్టీ అమలుపరిచినప్పటి నుంచి కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గా చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ జనం ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేసింది ఏంటంటే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ మా స్లాబ్ను మార్చిన విధానం కానీ, అలాగే అంటే 12 lakh వరకు ఇచ్చిన లిమిట్ ఇచ్చింది, ట్యాక్స్ ఫ్రీ ఇచ్చింది కానీ, అట్లాగే ఇప్పుడు టోల్ గేట్ల విషయంలో కానీ, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా ఈరోజు ట్రావెలింగ్ బాగా పెరిగింది. సో ఓన్ వెహికల్స్ పెరిగాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జీఎస్టీ కూడా తగ్గించడంలో ఏంటంటే మనీ ఫ్లో బాగా సర్క్యులేట్ అవ్వాలని, ఆ సర్క్యులేట్ అయిన మనీ మీద మళ్ళీ ట్యాక్స్లు వస్తాయని. ఈరోజు ప్రభుత్వం 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కోల్పోయింది అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ అంచనా ప్రకారం ఇది 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు మళ్ళీ ఎక్సెస్గా వస్తుంది. ఎందుకంటే ఈ అమౌంట్ ఎక్కువ ఫ్లో బయట తిరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక్కసారి 3 లక్షలు 7 లక్షల నుంచి తీసుకుని 12 లక్షల వరకు తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ లిమిట్ వరకు కూడా కొంతమంది వైట్ చేసుకుని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్ అంతా బయట తిరిగితే దాని మీద ట్యాక్సెస్ రూపేణా వస్తూ ఉంటుంది. సో అంచేత ఆర్థిక సంస్కరణలు అత్యంత అద్భుతంగా చేశారు. ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశం నికార్సుగా నిలబడింది. ఇది ప్రపంచానికి ఒక మంచి శుభసూచకం. ఇండియా మీద ఏదో అనుకున్నారు ప్రపంచమంతా, ఈ రోజున ఆర్థిక సంస్కరణలు కూడా ఈ సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు కూడా మంచిగా తీసుకురావడం వల్ల పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. అట్లాగే ఇంకా ఆర్థికంగా చాలా బలపడుతుంది. ఎందుకంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ప్రపంచంలో నిలబడటానికి ఇది ఒక రోడ్ మ్యాప్ కింద మనం భావించవచ్చు. ఈరోజు అనేక రకాల వస్తువులు, అటు టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావసర సరుకులు, మెడిసిన్లతో సహా అన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా ఉంది. ప్రజల నుంచి అసలు ఎటువంటి స్పందన ఉందండి? వాస్తవంగా ఇది ఇంకొద్దిగా ముందు చేయవచ్చు, కానీ ఏంటంటే కరోనా రావటం వల్ల ఇంకోటి రావటం వల్ల చాలా చోట్ల ఏం చేశారంటే ఫ్రీ మనీ పంచిపెట్టారు అనేక దేశాల్లో. అలాగే హెలికాప్టర్ మనీ అని చెప్పేసి సర్క్యులేట్ చేశారు. ఇలా పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల ఏమైందంటే ఆ దేశాలన్నీ చాలా ఆర్థిక సంక్షోభంలో ఉండడంలో
వీళ్ళు ఆ సంస్కరణలు కొద్దిగా లేటుగా తీసుకున్నప్పటికీ సరైన సమయం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంస్కరణలు అత్యంత అద్భుతంగా జనానికి వెడుతున్నాయి. ఇంకా ఇందులో కూడా ఇంకా కొద్ది సంస్కరణలు తీసుకురావాల్సింది ఉంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ మార్పులు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా కొద్దిపాటి సంస్కరణలు చేయవలసింది ఉంది. ఎందుకంటే ఒక 20-25% ఇంకా చేయవలసింది ఉంది. అది కూడా చేస్తే అత్యంత అద్భుతంగా ఇండియా చాలా అగ్రెసివ్గా ఇంకా ముందుకు వెడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదే చూస్తున్నాం కదా, ఈరోజు కస్టమర్లతో జీఎస్టీ రేట్లు అనేవి కూడా తగ్గిపోవడంతో పెద్ద ఎత్తున కూడా కస్టమర్లు షోరూమ్ల బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు అటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ వస్తువులు కానీ అన్నీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అటు బైకులపై 5 నుంచి 18,000 వరకు కూడా ఈరోజు ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కార్లకు సంబంధించి 40,000 నుంచి 4.5 లక్షల వరకు కూడా ఈరోజు జీఎస్టీ స్లాబ్ తగ్గించడం వల్ల ఆ రేట్లు అనేవి కూడా తగ్గాయి. దాదాపు లగ్జరీ కార్లపై అయితే 30 లక్షల వరకు కూడా తగ్గింపు జరగడంతో అటు కేవలం పేదలు మధ్యతరగతి వర్గాలే కాదు, ధనికులు కూడా ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కాస్త ఊరట లభించింది అనేది కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 12% పన్నులో ఉన్నటువంటి 99% వస్తువులు కూడా ఈ 5% ట్యాక్స్లోకి వచ్చాయి. అలాగే 22% పన్నులో ఉండేటువంటి వస్తువులు దాదాపు 90% వస్తువులు కూడా ఈ 18% నుంచి కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి అటు జీఎస్టీ తగ్గింపుపై కొనుగోలుదారులతో పాటు అటు వ్యాపారస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.